అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం నైట్ అవుట్ అనే కథను గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు అయిపోయాయి. ఈరోజే ఆఖరి పరీక్ష. రేపటి నుండి దాదాపు నెలన్నర సెలవులు. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ గోలగోలగా అరుస్తూ బయట చెట్ల కింద సందడి చేస్తున్నారు. అనుష్క, రాగ, సుజిత, సింధు, నదియా ఒకే చోట చేరి కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈ సెలవుల్లో ఎక్కడికైనా ప్లాన్ చెయ్యాలి, సరదాగా వెళ్ళొద్దామంది అనుష్క. అవును, ఏదైనా హిల్ స్టేషన్కైతే బాగుంటుంది అంది రాగ. హే గర్ల్స్, మేము మదనపల్లి ప్లాన్ చేస్తున్నాం, వస్తారా అంటూ సందీప్ చైతు వీళ్ళ వైపుకు వచ్చారు. మేమరకులోయ అనుకుంటున్నాం, మీరొస్తారా అంది సుజిత. ఎవరెవరు ఎక్కడికెక్కడికి వెళ్దామనుకుంటున్నారో తర్జన భర్జనలో పడ్డారు స్టూడెంట్స్ అందరూ. ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే సింధు నవ్వుతూ ఉంది, కానీ మనసులో ఆలోచిస్తూ ఉంది. స్నేహితులతో టూర్ అంటే ఇంట్లో అమ్మా నాన్న ఒప్పుకోరు, సేఫ్టీ కాదంటూ అమ్మ ఎక్కడికి పంపించదు. హే సింధు, అందరం అరకులోయ అనుకుంటున్నాం, నువ్వొస్తావా? సుజిత కేకతో సందిగ్ధంగా మొహం పెట్టింది సింధు. నాన్నగారిని అడిగి చెప్తాను మెల్లగా అంది సింధు. చూడు, తప్పకుండా రావాలి, అందరం వెళ్తున్నాం, సరదాగా ఉంటుంది, నువ్వు మిస్ అవ్వకుండా రావాలి, మీ నాన్నగారితో గట్టిగా చెప్పి వచ్చాయి. రాగా ఆజ్ఞ జారీ చేసింది. సరే సరే అంటూ స్నేహితుల దగ్గర సెలవు తీసుకుని ఇంటికి వచ్చింది సింధు. తల్లిదండ్రులతో టూర్ గురించి చెప్పింది సింధు. కళ్యాణి పెళ్లి కుదిరింది, మనం ఒక 10 రోజుల ముందైనా వెళ్ళకపోతే ఎలా? పెళ్లి నుండి వచ్చాక ఒక వారం మనం తిరుమల వెళ్ళి రావాలి, అటు వెళ్ళినప్పుడు మదనపల్లి చూసొద్దామంది తల్లి పద్మజ. అత్త కూతురు కళ్యాణి పెళ్ళనగానే చెల్లెలు రావి గంతులు వేస్తూ ఉంది. దానికెవరింట్లో అన్నా పెళ్ళంటే చాలు బోలెడు సరదా. ముందు మీరు వెళ్ళండి, నేను పెళ్ళికి ముందు రోజొస్తాను అన్నాడు తండ్రి సుధాకర్. స్నేహితులతో టూర్కు వెళ్ళలేకపోయినందుకు కొంత నిరుత్సాహం కలిగిన అత్త కూతురు పెళ్ళి కాబట్టి సరే అంది సింధు. నెల రోజులు గడిచిపోయాయి. ఒకరోజు రాగా సింధుకు ఫోన్ చేసింది. మా ఇంట్లో రేపు నైట్ అవుట్ పెట్టుకున్నాము, సుజిత, అనుష్క, నదియా కూడా వస్తున్నారు, అందరూ కలుద్దామా? సాయంత్రం వచ్చేయ్, నువ్వు మాతో పాటు టూర్కు కూడా రాలేదు, దీనికి మాత్రం రానని చెప్పకు. రేపు సాయంత్రం 5 o'clock నుండి 2వ రోజు మధ్యాహ్నం దాకా మా ఇంట్లోనే సరదాగా గడుపుదాం. రాగా చెప్పింది వినగానే ఉత్సాహంగా అనిపించింది సింధుకి. ఎగురుకుంటూ వెళ్ళి తల్లిని పర్మిషన్ అడిగింది. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. మిస్ అవ్వకుండా చూడండి, స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నైట్ అవుటే కదా, వెళ్ళిరా, కానీ జాగ్రత్తగా బిహేవ్ చెయ్యి. పంజాబీ డ్రెస్ వేసుకో, వేరే వాళ్ళింట్లో నైటీ వేసుకుని తిరిగితే బాగుండదు అంది పద్మజ. అలాగే అమ్మా అంటూ చెటుక్కున తల్లికి ముద్దు పెట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్ళింది. సుధాకర్ కూడా ఒప్పుకున్నాడు. 2వ రోజు సాయంత్రం కార్లో సింధుని రాగా వాళ్ళింటి దగ్గర దించాడు సుధాకర్. చూడు బంగారు, నిద్రపోయే ముందు నాకు ఫోన్ చెయ్యి, నీకు గుడ్ నైట్ చెప్పంది నాకు నిద్ర రాదు, నీకు తెలుసుగా అన్నాడు సుధాకర్. ఓకే నాన్న, మర్చిపోకుండా ఫోన్ చేస్తానంటూ చెంగున దూకి ఫ్రెండ్ ఇంట్లోకి వెళ్ళింది సింధు. అప్పటికే అనుష్క, సుజిత, నదియా వచ్చి ఉన్నారు. రాగా వాళ్ళమ్మగారు అందరికీ బర్గర్లు పిజ్జాలు పెట్టింది. కబుర్లలో పడ్డారు ఫ్రెండ్స్ అందరూ. మిగిలిన వాళ్ళు వెళ్ళిన టూర్ విశేషాలు చెప్తుంటే సింధు అత్త కూతురు పెళ్లి సందడి చెప్పుకొచ్చింది. సాయంత్రం 7:30కు కార్లో అలా కాసేపు తిరిగొద్దామంటూ ఫ్రెండ్స్ను లేవదీసింది రాగా. రాగకు పుట్టినరోజు కానుకగా వాళ్ళ నాన్నగారు కారు కొనిపెట్టారు. రాగా అప్పుడప్పుడు తన కార్లో సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ కాలేజీకి వస్తూ ఉంటుంది. అనుష్క, సుజిత, రాగా బాగా ధనవంతుల బిడ్డలు. సింధు, నదియా మాత్రం మధ్యతరగతికి చెందిన అమ్మాయిలు. స్నేహితురాళ్ళ దగ్గర కొంచెం రిజర్వ్డ్గా ఉంటుంది సింధు. అయితే స్నేహితురాళ్ళేమి చెప్పినా వింటుంది, కానీ గబుక్కున తొందరగా మాట్లాడటం, ఎక్కువ చనువు తీసుకోవటం జరగదు. వాళ్ళ స్థాయి ఎక్కువ,
తను కొంచెం కింద తరగతి అనే స్పృహ ఎప్పుడూ ఆమెలో ఉంటుంది. నదియా మాత్రం గలగలా మాట్లాడుతూ ఉంటుంది. ఆమెకు ధనవంతులైన స్నేహితులతో గడపడం ఇష్టంగా ఉంటుంది. వాళ్ళలాగా ఉండాలని ఎప్పుడూ తాపాత్రపడుతూ ఉంటుంది. రాగా ఇల్లు పెద్ద బంగళా. దానికి తగ్గట్టు నౌకర్లు చాకర్లు ఉండనే ఉంటారు. ఇంటి నిండా ఖరీదైన ఫర్నిచర్. వాళ్ళ కుక్క పిల్లకు పెట్టే ఖర్చుతో తన ఇంటికి నెలకు సరిపడా సరుకులు కొనుక్కోవచ్చనుకుంటుంది సింధు. ఎప్పుడూ సింధు జీన్స్ లాంటివి వేసుకోదు. పంజాబీ డ్రెస్సులే ధరిస్తుంది. మధ్యతరగతి తల్లిదండ్రుల పెంపకంలోని క్రమశిక్షణ ఆ అమ్మాయిలో కనిపిస్తూ ఉంటుంది. రాగా తల్లిదండ్రులు పిల్లల్ని పెద్దగా పట్టించుకోరు. పిల్లలకి స్వేచ్ఛ స్వాతంత్రాలు ముఖ్యం అనుకుంటారు. అందుకని ఆ టైంలో బయటికి వెళ్దామంటే పెద్దగా అభ్యంతరం పెట్టలేదు. స్నేహితురాళ్ళందరూ కలిసి కారులో బయలుదేరారు. అందరూ కారులో అంత్యాక్షరి పాటలు పాడుకుంటూ కేరింతలు కొడుతున్నారు. అరగంట తర్వాత తల తిప్పి బయటికి చూసింది సింధు. కారు ఎయిర్పోర్ట్ రోడ్లోకి వెళ్తూ ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం? సింధు ప్రశ్నకి రాగా నవ్వింది. నీకు సర్ప్రైజ్, చూద్దువు కాని. 10 నిమిషాల్లో ఒక పెద్ద బిల్డింగ్ ముందు కారు ఆపింది రాగా. కారును చూడంగానే గేట్ తీశాడు వాచ్మెన్. లోపల పార్కింగ్లో కారు పెట్టింది రాగా. అందరినీ తీసుకుని బిల్డింగ్ లోపలికి దారి తీసింది. మొదట ఒక హాలులాగా ఉంది. అక్కడ డెస్క్ దగ్గర ఉన్న యువకుడు వీళ్ళ పేర్లు రిజిస్టర్లో వ్రాసుకుని అందరి చేతుల మీద స్టాంప్ వేశాడు. ఇది ఒక పబ్బు కాదు కదా అనుకుంటూ రాగా, ఇది పబ్బు కదా అనుమానంగా అడిగింది సింధు. నువ్వేమీ కంగారు పడకు, చాలా సరదాగా ఉంటుంది. మేమెప్పుడూ వస్తూ ఉంటాం. నదియా కూడా చాలాసార్లు వచ్చింది అని చెప్పింది. వద్దు వద్దు, మా నాన్నగారు కోప్పడతారు. వెనక్కి వెళ్దాం. కంగారుగా ఉంది సింధుకు. ఏం భయం లేదు సింధు, నేను చాలాసార్లు వచ్చాను. అందరూ సరదాగా ఉంటారు. కాసేపు ఉండి వెళ్దామంటూ సింధు చెయ్యి పట్టుకుని లోపలికి లాక్కెళ్ళింది నదియా. లోపల ఎప్పుడూ చూడని వాతావరణం. కోలాహలంగా బాయ్స్ గర్ల్స్ గోలగోలగా డాన్స్ చేస్తున్నారు. చాలామంది చేతుల్లో డ్రింక్స్ గ్లాసులు ఉన్నాయి. కొంతమంది పూనకం వచ్చినట్లు ఊగుతున్నారు. సింధుకు నీరసం వచ్చింది. కొద్దిగా టేస్ట్ చెయ్యి అంటూ అనుష్క డ్రింక్ గ్లాస్ పట్టుకొచ్చింది. వద్దు వద్దంటూ దూరంగా జరిగింది సింధు. నదియా, సుజిత ఎవరో కుర్రాళ్లతో డాన్స్ చేస్తున్నారు. రాగా హుక్కా లాంటిది పీల్చుతూ ఉంది. అనుష్క మళ్ళీ డ్రింక్ తెచ్చుకోవటానికి వెళ్ళింది. అలాగే ఒక మూల నిల్చుంది సింధు. టైం ఎంత అయ్యిందో తెలియలేదు. ఆర్ యూ న్యూ కమ్మర్ అంటూ వినిపించింది. వెనకాలే ఒక కుర్రాడు. సింధు జవాబు చెప్పలేదు. కమాన్ లెట్స్ డాన్స్ అంటూ సింధు చెయ్యి పట్టుకున్నాడు. నో నో అంటూ చెయ్యి వదిలించుకుంది సింధు. అతడు బిగ్గరగా నవ్వేసి 2-3 ఫ్రెండ్స్ని చేత్తో రమ్మని పిలిచాడు. సి న్యూ కమ్మర్ అంటూ సింధుని చూపించాడు. హాయ్ బేబీ, మొదటిసారా నీకు నేను డాన్స్ నేర్పించనా అంటూ చనువుగా సింధు నడుం పట్టుకుని గిర్రన తిప్పాడు కుర్రాడు. ఘాటైన వాసన కంపరంతో వదిలించుకోబోయింది. అతడి పట్టు గట్టిగా ఉండడంతో సాధ్యం కాలేదు. వెంటనే చాచి అతడి చెంప మీద గట్టిగా కొట్టింది. ఒక్కసారి చెంప పట్టుకొని సింధుని వదిలేశాడతడు. అక్కడి నుండి పరిగెత్తింది. ఎక్కడికి పోతావంటూ వెంటపడ్డాడా కుర్రాడు. డాన్స్ చేస్తున్న వాళ్ళ మధ్య తప్పించుకుంటూ ఎటు వెళ్ళాలో అర్థం కాక ఆ హాల్ దాటింది సింధు. 4 కుర్రాళ్ళు ఆమె వెనకాల వస్తున్నారు. అసలే తాగి ఉన్న వాళ్ళల్లో విచక్షణ జ్ఞానం లోపించింది. ప్రతీకార వాంఛతో కోపంగా సింధు వెనకాలే పరిగెత్తుకొని వస్తున్నారు. గబుక్కున మరో హాల్లోకి పరిగెత్తింది. అక్కడ 5-6 రూముల్లాగా కనిపించాయి. వెనకాల 4 కుర్రాళ్ళు. తలుపు తెరిచి ఉన్న రూంలోకి పరిగెత్తింది సింధు. ఆ 4 తలుపు దగ్గరికి వచ్చేలోపు తలుపు మూసేసింది. లోపలంతా చీకటి. ఆ 4 కుర్రాళ్ళు బయట తలుపు మీద దబదబా బాదుతున్నారు. సింధు లోపల తలుపు పైన తడిమింది. చిన్న గడియ తగిలింది. పైన గడియ పెట్టి గోడ దగ్గర స్విచ్ బోర్డు కోసం ఫోన్ లైట్తో వెతికింది. గోడ పక్కన స్విచ్ బోర్డు ఉంది. అన్ని స్విచ్చులు వేసింది.
లైట్ వెలిగింది. ఫ్యాన్ కూడా తిరుగుతోంది. అదొక బెడ్రూమ్. బెడ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. రూమ్లో చిన్న టేబుల్, 2 కుర్చీలు ఉన్నాయి. బయట తలుపులు బాదటం ఆపేశారు. టైం చూసింది 9:10. ఆ 4 కుర్రాళ్ళు తలుపులు బద్దలు కొడతారేమో, ఏమవుతుందో అనుకుంటూ తండ్రికి ఫోన్ చేసింది. భోజనం చేశావా? తండ్రి గొంతు వినిపించగానే నాన్న అంది ఒక్కసారిగా. కూతురు కంఠంలో వణుకు విని ఏమిటి తల్లి అన్నాడు సుధాకర్. నాన్న ఐయామ్ ఇన్ డేంజర్ అంటూ మొత్తం గబగబా చెప్పింది. నాన్న వాళ్ళు తలుపు బయట ఉన్నారు. ఎలాగా? భయంగా ఉంది. నువ్వేమీ కంగారు పడకు, కూల్గా ఉండు. ఏ లొకేషన్లో ఉన్నావో ఫోన్లో చెక్ చేస్తాను. నేను అమ్మ బయలుదేరుతున్నాం. అక్కడికి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి ఫోన్ చేస్తాను. నాకంటే ముందు వాళ్ళే వస్తారు. భయపడకు. తలుపుకు మంచం కానీ టేబుల్ కానీ అడ్డం పెట్టు. తండ్రితో మాట్లాడాక సింధుకు ధైర్యం వచ్చింది. బెడ్ని కదపటానికి ప్రయత్నించింది. శక్తినంతా ఉపయోగించి మంచం కదలటం లేదు. టేబుల్ జరిపింది. అది కొంచెం కదులుతోంది. టేబుల్ని జరుపుకుంటూ తెచ్చి తలుపుకు అడ్డంగా పెట్టింది. బయట మళ్ళీ తలుపు చప్పుడయ్యింది. భయం వేసింది సింధుకు. కిటికీలోంచి బయటకు చూసింది. కార్ పార్కింగ్ ఏరియా కనిపించింది. కిటికీలోంచి దూకటానికి లేదు. కిటికీకి కమ్మీలున్నాయి. కార్ పార్కింగ్లోకి వెళ్తే బిల్డింగ్ బయటకి వెళ్ళొచ్చు. ఎలాగా? బాత్రూంలోకి వెళ్ళింది. చిన్న బాత్రూమ్ అది. ఒక వాష్ బేషన్, కమౌట్ ఉన్నాయి. కమౌట్ పైన గ్లాస్ పలకలతో చిన్న కిటికీకి ఉంది. గ్లాస్ పలకల వెనకాల కమ్మీలు లేవు. గ్లాస్ పలకలు మెల్లగా తీసి కింద పెట్టింది. తను పెట్టేంత కిటికీ అది, కానీ కొంచెం ఎత్తులో ఉంది. ఎక్కటం ఎలాగా? రూమ్లోంచి కుర్చీ తీసుకొని వచ్చింది. కమౌట్ మీద పెట్టింది. పర్వాలేదు, ఎక్కిదే బయటికి దూకొచ్చు. ఈ లోపల ఫోన్ మోగింది. తండ్రి కాల్ చేస్తున్నాడు. నాన్న, పోలీస్ ఇన్స్పెక్టర్ పేరు రఘురామ్. నీ లొకేషన్ ట్రేస్ చేశారు. 20 నిమిషాల్లో నీ దగ్గరికి వస్తారు. కేశవ్ బాబాయ్ కూడా వస్తున్నాడు. నీకు దగ్గరలోనే ఉన్నాడు. టెన్షన్ పడద్దు, వస్తున్నాము. నాన్న, నేను తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాను. కార్ పార్కింగ్లోకి వస్తే భయం ఉండదనిపిస్తోంది. రూమ్ బయట ఇంకా తలుపులు బాదుతున్నారు. కొంచెం ఆగి కొడుతున్నారు. తలుపు పైన గడియ చాలా చిన్నది. గట్టిగా కొడితే ఊడిపోతుంది. తలుపు గడియ ఊడితే టేబుల్ నెట్టడం పెద్ద కష్టమేమీ కాదు. ఏం చెప్పాలో తెలియలేదు సుధాకర్కి. గొంతు పూడుకుపోతోంది. ధైర్యంగా ఉండు చిన్న, కంఠంలో జీర. నాన్న, నేను మళ్ళీ చేస్తానంటూ ఫోన్ పెట్టేసి కుర్చీ ఎక్కి కిటికీలోకి దూరింది. కానీ ముందు వైపు నుంచి ఎలా దూకుతుంది? ఇలా కాదు. సెల్ ఫోన్ లైట్ వేసి బయట గోడకు అటువైపు ఇటువైపు చూస్తే ఎడమ వైపు పీవీసీ పైప్ కనిపించింది. ఫోన్ బ్యాగ్లో పెట్టి సగం శరీరం కిటికీలోంచి బయటకి తెచ్చి తన చున్నీని పైపుకు కట్టింది. 2 చేతులతో చున్నీని బలంగా పట్టుకుంది. అది ఫస్ట్ ఫ్లోర్ అయినా కిటికీ ఎత్తు 10 అడుగులు ఉంది. చున్నీని పట్టుకొని కిందకి జంప్ చేసింది. సింధు బరువుకు చున్నీ జర్రున పైపు లైను కిందకు జారింది. కింద భూమి కాళ్ళకు తగిలింది. ఊపుగా దూకటంతో కింద దబ్బున పడింది. కొద్దిగా చేతుల దగ్గర గీచుకుపోయింది. ఎగుడు దిగుడు రాళ్ళు ఉన్నాయి అక్కడ. మోకాళ్ళ దగ్గర రాళ్ళు గీసుకున్నాయి. మంట పుడుతోంది. పర్వాలేదనుకుంటూ ఫోన్ తీసి ముందు మ్యూట్లో పెట్టింది. నేను సేఫ్గా కిందకి దిగానంటూ తండ్రికి మెసేజ్ పెట్టింది. పార్కింగ్ ప్లేస్ కొంచెం దూరంలో ఉంది. అక్కడ లైట్లు వెలుగుతున్నాయి. బిల్డింగ్ చుట్టూ గుబురుగా మొక్కల పొదలు ఉన్నాయి. పొదల వెనకాల వంగి నడుస్తూ వచ్చింది సింధు. బిల్డింగ్ పక్క భాగంలో గుబురుగా ఉన్న పొదల మధ్య ముడుచుకొని కూర్చుంది. అక్కడ లైట్ పడటం లేదు. పోలీసులు వచ్చేదాకా అక్కడే కూర్చుంటే సేఫ్గా ఉంటుందనిపించింది సింధు భావన. తండ్రి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. ఇన్స్పెక్టర్ రఘురామ్ నీ లొకేషన్కి దగ్గరలో ఉన్నాడు. అతని ఫోన్ నెంబర్కు బిల్డింగ్ కలర్ ఏమిటో పెట్టు. తండ్రి పంపిన నెంబర్కి బిల్డింగ్ కలర్ రిచ్ పింక్, బ్లూ గేట్. నేను కింద పొదల మధ్య దాక్కొని ఉన్నానని మెసేజ్ పెట్టింది. ఓకే
డోంట్ వరీ అని రిప్లై వచ్చింది. మళ్ళీ తండ్రి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది. కేశవ బాబాయ్ నీకు దగ్గరలోనే ఉన్నాడు, డోంట్ వరీ చిన్న. హమ్మయ్య అనుకుంది సింధు. ఇక పైన నలుగురు కుర్రాళ్ళు సింధు రూమ్ తలుపు వేసుకోగానే తలుపులు బాదటం మొదలుపెట్టారు. వాళ్ళల్లో ఒకడు స్థానిక ఎమ్మెల్యే కొడుకు. అతడి పేరు వినీత్. అతడి చెంప మీదే గట్టిగా కొట్టింది సింధు. వదిలేయరా, తలుపు గట్టిగా వేసుకుంది అన్నారు మిగిలిన వాళ్ళు. ఊహు, ఎంత గట్టిగా కొట్టింది, ఈరోజు దాన్ని వదిలిపెట్టకూడదు అంటూ మేనేజర్ దగ్గరికి వచ్చాడు. ఒక అమ్మాయి, మా ఫ్రెండ్ లోపల తలుపు వేసుకుంది, బాగా తాగి ఉంది, స్పృహలో ఉందో లేదో, తలుపు తీస్తే రావటం లేదు, అర్జెంట్. మేనేజర్ గబుక్కున 2 సర్వెంట్స్ని తీసుకొచ్చాడు. బాగా తాగి ఉన్న పిల్లలకు ఒళ్ళు పై తెలీదు, ఏదో ఒక గడిబిడి చేస్తారని గొనుక్కుంటూ తలుపులు తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు సర్వెంట్స్ అందరూ కలిసి తలుపును గట్టిగా కొడితే పైన గడియ ఊడి వచ్చింది. కానీ తలుపు తెరుచుకోలేదు. తలుపుకేదో అడ్డం ఉంది అనుకుంటూ అందరూ కలిసి బలంగా నెట్టారు. అడ్డుగా పెట్టిన బల్ల కొద్దిగా కదిలింది. ఇంకా బలంగా నెట్టారు. బల్లకు తలుపుకు మధ్య గ్యాప్ వచ్చింది. మొత్తానికి తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళిన సర్వెంట్స్ బల్లను తొలగించారు. లోపల అమ్మాయి లేదు. మేనేజర్కి అర్థం కాలేదు. అయోమయంగా చూస్తున్నాడు. ఎటు పోయిందో అనుకుంటూ బాత్రూంలో చూశాడు వినీత్. బాత్రూంలో కుర్చీ చూడగానే సింధు కిటికీలోంచి పారిపోయిందని అర్థమయ్యింది. షెట్ అంటూ పిడికిలి బిగించి బయటకు పరిగెత్తాడు. అతడిని అనుసరించారు మిత్రగణం. పార్కింగ్ ప్లేస్లో చూశారు. ఎవ్వరూ కనిపించలేదు. గేట్ దగ్గరికి వచ్చారు. ఇప్పుడే ఎల్లో కలర్ పంజాబీ డ్రెస్ వేసుకున్న అమ్మాయి బయటికి వెళ్ళిందా అంటూ వాచ్మెన్ అడిగాడు వినీత్. లేదు, ఏమైంది అని అడిగాడు వాచ్మెన్. మా ఫ్రెండ్ వెళ్ళిందేమోనని. ఎవ్వరూ వెళ్ళలేదన్నాడు వాచ్మెన్. ఆ టైంకి అందరూ వచ్చేవాళ్లే కానీ వెళ్ళే వాళ్ళుండరు. ఏ అర్ధరాత్రికో అపరాత్రికో ఇళ్లకు వెళ్తూ ఉంటారు. ఇక్కడే ఎక్కడో ఉంటుంది, వెతుకుదాం పదండి అంటూ బిల్డింగ్ వెనక్కు వెళ్ళాడు వినీత్. బిల్డింగ్ చుట్టూ వెతికినా వాళ్లకు సింధు జాడ తెలియలేదు. సింధు ఉన్న చెట్ల గుబుర్లకు కొద్ది దూరంలో నిలబడ్డ ఆ నలుగురిని చూస్తే భయం వేసింది సింధుకు. ఊపిరి బిగబట్టి కూర్చుంది సింధు. ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటుందిరా, టైం వేస్ట్, లోపలికి వెళ్దాం పదా అన్నాడు వినీత్ ఫ్రెండ్. చూద్దామంటూ గుబుర్ల వంక చూశాడు వినీత్. అతడి దృష్టికి చెట్ల గుబుర్ల మధ్య ఏదో ఉన్నట్లనిపించింది. సెల్ ఫోన్ లైట్ వేశాడు. అతడితో పాటు ఫ్రెండ్స్ కూడా ఫ్లాష్ లైట్ లేశారు. ఎల్లో కలర్ డ్రెస్ కనిపించింది. గుబుర్ల వెనకాల సింధు. ఇప్పుడెక్కడికి పోతావంటూ చెయ్యి పట్టి యువతలికి లాగాడు వినీత్. వణికిపోతూ గింజుకోసాగింది సింధు. నలుగురు కుర్రాళ్ళు సింధుని ఒడిసి పట్టుకున్నారు. అంతలో ఆ అమ్మాయిని వదిలేయండి, లేకపోతే కాల్చి పారేస్తాను, గంభీరమైన కంఠం వినబడింది. వెనక తిరిగారు ఆ నలుగురు. ఇన్స్పెక్టర్ రఘురాం రౌద్రంగా పిస్టల్తో నిలబడి ఉన్నాడు. అప్రయత్నంగా సింధుని వదిలేశారు వినీత్ వాళ్ళు. వెంటనే నలుగురు కానిస్టేబుల్స్ వచ్చి వాళ్లను పట్టుకున్నారు. తేరుకున్న సింధు ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చింది. ఇంతలో సింధు అంటూ కేశవ్ గొంతు వినిపించింది. బాబాయ్ అంటూ కేశవ్ చెయ్యి పట్టుకుంది. సింధు భుజం చుట్టూ చెయ్యి వేశాడు కేశవ్. కార్లో కూర్చుందాంరా, నాన్న వాళ్ళ దగ్గరే ఉన్నారంటూ కార్ దగ్గరికి సింధుని నడిపించాడు కేశవ్. మీరమ్మాయిని తీసుకొని వెళ్ళండి, మేం వీళ్ళ విషయం చూసుకుంటామన్నాడు ఇన్స్పెక్టర్ గారు. కార్లో కూర్చొని వాటర్ బాటిల్లో నీళ్లు తాగింది సింధు. కొద్దిగా ప్రాణం కుదుటపడింది. కాసేపటికి సుధాకర్, పద్మజ, రావి వచ్చారు. అమ్మ నాన్నలను చూడగానే బోరుమంది సింధు. గుండెలకు హత్తుకున్నాడు సుధాకర్. అన్నయ్య మీరింటికెళ్ళండి, నేనిక్కడే ఉండి ఇన్స్పెక్టర్తో మాట్లాడి వస్తానన్నాడు కేశవ్. కార్ స్టార్ట్ చేశాడు సుధాకర్ రావు. కిటికీలోంచి చల్లని పిల్ల తెమ్మర భయం లేదన్నట్టు సింధు మేనును తాకింది.
కారు సిటీ వైపు పరిగెత్తింది. రెండో రోజు పొద్దున ఆలస్యంగా నిద్రలేచింది సింధు. నిన్న పబ్బు గురించి పేపర్లో వచ్చింది చూడు. తండ్రి చేతిలో పేపర్ తీసి చూసింది. నగర శివార్లో పబ్బు పైన పోలీసుల దాడి, భారీగా మాదక ద్రవ్యాల పట్టివేత. అందరూ ఉన్నత వర్గాలకు చెందిన విద్యార్థులు. వారిలో స్థానిక ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉండటం విశేషం. ఈ పబ్బులో అమ్మాయిల సంఖ్య కూడా ఎక్కువే ఉంది. అందర్నీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు. నిన్నటి సంఘటన తాలూకు భయం మనసును కుదిపేస్తుంటే తండ్రి ఒడిలో తల పెట్టుకొని కూర్చుంది సింధు కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది అనుకుంటూ మెల్లగా కూతురు తల నెమురుతూ ఉన్నాడు. అలా ఆ అమ్మాయి కొంత భయం నుండి తేరుకోసాగింది. ఇలా ఇంతటితో ఈ కథ ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన గాయత్రి గారికి ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.